అయితే ఈ శివారాధనను ప్రతి ఒక్కరూ ఆచరించవచ్చా స్వామి? తప్పకుండానమ్మా. భగవంతుడిని, మీరు తెలుగులో ఒక సామెత ఉన్నది, దేవుని పెళ్లికి అందరూ పెద్దలే అని. ఈ సామెత యొక్క తాత్పర్యం ఏమిటంటే, సర్వులు పరమాత్మ నుంచి వచ్చినటువంటి వాళ్ళే, అందరిలోనూ పరమాత్మ ఉన్నాడు, అందరిలోనూ పరమాత్మ తత్వం అనేటువంటి ఒక బంధుత్వము, ఒక రిలేషన్ ఉన్నది. ఆల్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ బీయింగ్స్ ఆర్ ఆల్సో కనెక్టెడ్ టు ద ఆల్మైటీ, టు ద గాడ్. అంటే గాడ్లోని 3 యాక్టివిటీస్ ఈ గాడ్తో కనెక్ట్ అయినటువంటి ప్రతి ఈచ్ అండ్ పార్టికల్లో ఉన్నాయి. జీఓడి గాడ్. జీ స్టాండ్స్ ఫర్ జనరేషన్, ఓ స్టాండ్స్ ఫర్ ఆపరేషన్, డి స్టాండ్స్ ఫర్ డిస్ట్రక్షన్. సో ప్రపంచంలోని ఏ వస్తువైనా సరే పుడుతుంది, కొంతకాలం ఉంటుంది, డిసప్పీర్ అయిపోతుంది. దానిని నాశనము సంహారము అనకూడదు, డిజాల్వ్ అయిపోతుంది. డిజాల్వ్ అయిపోతే మరలా అందులోంచి సృష్టి ప్రారంభమవుతుంది. ఆ డిజాల్వేషన్ ఏదైతే ఉందో దానిని లయ అంటారు. ఆ లయని చేసేటువంటి వాడు శంకరుడు, అందుకనే లయకారకుడు, అందుకనే లింగ స్వరూపంలో ఉంటాడు. లకారము లయం తత్వానికి సూచన అయితే, గా అంటే అందులో నుంచి మరలా సృష్టి ప్రారంభమవుతుంది అన్నమాట. ఒక పొలం, చేను, క్షేత్రం, అందులో పంట వేశాం, పంట వచ్చింది తీసుకున్నాం, మరలా పంట వేయాలంటే ఆ క్షేత్రాన్ని, ఆ పంటని మళ్ళీ దున్నేసేయాలి. పంట తీసుకోవాలి, మిగిలిన దాన్ని దున్నేసేయాలి. అది భూమిలో కలిసిపోయి, భూమిలో కలిసి భూమికి మరలా జవసత్వాలు పొంది అది మరలా ఇంకా అధికంగా పంటనిచ్చేటువంటి శక్తి కలిగినదిగా మారుతుంది. ఇదిగో సృష్టికి కారణభూతమైనటువంటి లయతత్వాన్ని మధ్యలో అనుసంధానంగా ఉండి సృష్టికి మరలా ప్రతి సృష్టికి మధ్యలో ఈ లయతత్వానికి కారకభూతుడుగా ఉన్నటువంటి వాడు శంకరుడు అన్నమాట. ఆ సృష్టిని తనలో లయం చేసుకుని తనలో నుంచి మరలా సృష్టిని ఉద్భవించేటువంటి వాడు. అంటే ఈ ప్రపంచానికి ఎంత శుభాన్ని మంగళాన్ని ఇస్తున్నాడో శివుడు. సాధారణంగా అనుకుంటాం శివుడు సంహరిస్తాడు అని. సంహారము అంటే ఉపసంహారము, తనలోకి తీసుకుని మరలా బయటికి పంపించటము అన్నమాట. అందులోనూ ఉదాహరణ, ఆవు పచ్చిగడ్డి మేసి మధురమైన పాలనిచ్చినట్టుగా శంకరుడు హాలాహలాన్ని తీసుకుని మరి అమృతాన్ని ఇస్తున్నాడు అందరికీ కూడా. అదమ్మా శివతత్వం అంటేను. ఆ శంకరుని సర్వులు ఆరాధించవచ్చు, మనుష్యులే కాదండి, జంతువులు కూడా ఆరాధించాయి. దానికి ప్రత్యక్షమైన ఉదాహరణ శ్రీకాళహస్తి మహాక్షేత్రము. ఒక కీటకము సాలీడు శంకరుణ్ణి ఆరాధించి మోక్షాన్ని పొందింది. ఒక జంతువైనటువంటి ఏనుగు ఆ శంకరుణ్ణి ఆరాధించి మోక్షాన్ని పొందింది. ఒక పాము అయినటువంటిది ఆ జంతువు ఆ శంకరుణ్ణి ఆరాధించి మోక్షాన్ని పొందింది. ఒక తిన్నడు, కన్నప్ప అంటారు, కన్ను ఇచ్చాడు కాబట్టి కన్నప్ప, అతని పేరు తిన్నడు. ఏమీ చదువుకోలేదు, వనేచరుడు, వనవాసి, ఆదిమానవుడు. అటువంటి వాడు కూడా శంకరుణ్ణి మహాద్భుతంగా, ఎంత మహాపండితులు, జ్ఞానులు, సాధకులు ఆరాధించలేనంత గొప్పగా ఆరాధించి శివానుగ్రహాన్ని పొందాడు కదా. కాబట్టి శివానుగ్రహాన్ని పొందటానికి అందరూ అర్హులే. అద్భుతమైనటువంటి ఒక పద్యం ఉన్నది, కాళహస్తీశ్వర శతకంలో ధూర్జటి మహాకవి చెప్పాడు. శివానుగ్రహం పొందటానికి వేదాలు శాస్త్రాలు చదవక్కర్లేదు, ధనధాన్య సంపత్తి అక్కర్లేదు, నిర్మలమైన నిష్కళమైన ఏకాగ్రమైనటువంటి పరమాత్మ యందు భక్తి ఒకటి చాలు అన్నాడు. ఏ వేదంబు పఠించలూత అంటే సాలీడు, భుజగం ఏ శాస్త్రములు చదివే, పాము ఏ శాస్త్రాలు చదివింది, తానే విద్యాభ్యసనం బొనర్చెక్కరి, కాన్వెంట్లో చదువుకుందా, యూనివర్సిటీలో చదువుకుందా, గురుకులంలో చదువుకుందా ఏనుగు, బోధావిర్భావ నిదానములు చదువులయ్యా కావు, పరమాత్మ అనుగ్రహం పొందటానికి కారణం ఏమిటి, ఏది సాధనమవుతుంది, ధనధాన్యములు ఇవేవి కావండి, నీ పాద సంసేవాసక్తి కాక జంతుతతికిని శ్రీకాళహస్తీశ్వర. పరమాత్మ యందు నిశ్చలమైన మరి అతి విశ్వాసరూపమైన భక్తి ఒకటే కారణం అన్నారు. కాబట్టి భక్తి ఎవరిలో ఉంటే వాళ్ళు పరమాత్మ అనుగ్రహాన్ని పొందుతారు. మీరాబాయి, ద్రౌపది, అనేక మంది స్త్రీలు కూడా మరి పరమాత్మని మరి
అనుగ్రహాన్ని ఆరాధించాలి. పొందలేదా? పొందారు కదమ్మా. సర్వులకి కూడా అధికారము అవకాశము ఉన్నది.